కప్పు గెలిచారు. రాత్రంతా నిద్రపోలేదు ఆర్సీబీ అభిమానులు. నెక్స్ట్ డే ఎలాగూ విజయోత్సవ ర్యాలీ జరుగుద్ది. విధానసభ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి సీఎం గవర్నరు సన్మానించిళ్ళు ప్లేయర్స్ని అరౌండ్ 4:30కి విధానసభ. అక్కడ నుంచి చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళి అక్కడ ఈవెంట్ 6:10కి స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ తొక్కిసలాట 4కే అంటే 2 గంటల ముందే తొక్కిసలాట జరిగింది. నిజంగా అక్కడ ఆర్గనైజర్స్కి తెలియదంటారా అంతమంది చనిపోయిన విషయం. అంతమంది చనిపోయిన తర్వాత అసలు ఈవెంట్ని ఎందుకు ఎలవ్ చేసిండు అంటే ప్రాణాలు పోయిన తర్వాత అసలు మనిషికి సెలబ్రేషన్స్ చేసుకోవాలని ఎట్లా అనిపిస్తుంది. చేసుకున్నా కానీ ఆ ఈవెంట్లో ఒక్కరి ఫేస్లో కూడా హ్యాపీనెస్ లేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి తెలుసన్న విషయం. ఇక్కడ రాజకీయాలు, ఫ్రాంచైజీలు వాళ్ళు కమర్షియల్గా ఆలోచించడం, వాళ్ళు ప్లేయర్స్కి అసలు ఇన్ఫార్మ్ చేశారా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇట్లా చనిపోయిన విషయం. ఒక వీడియో చూశాను, నా కొడుకుని ముక్కలు ముక్కలుగా కోయొద్దు అని చెప్పి ప్రాధేయపడుతున్నాడు. అంటే ప్రొసీజర్ ప్రకారం పోస్ట్మార్టం చేయాలి కాబట్టి నాకు చెప్పకుండా ఇట్లా స్టేడియం దగ్గరికి నా కొడుకు వచ్చిండు, ఇప్పుడు ఇట్లా చూస్తున్నా అని చెప్పి బాధపడుతుంటే అసలు పేరెంట్స్ ఎంత అల్లారుముద్దుగా పెంచిన తమ బిడ్డలు ఏం క్రేజ్ రా బాబు, అది ప్రాణాలు పోయేంత క్రేజా.